నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా మీడియా. నేను భానుశ్రీ. బ్రహ్మకుమారిస్ చాలామంది దీని గురించి వినే ఉంటారు. చాలామంది కూడా కొంతమంది పాటిస్తూ ఉంటారు. చాలామంది బ్రహ్మకుమారిస్లో లీనమైపోయి అందులోనే ఇంకా బ్రహ్మచర్యంగా ఉన్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు, ముఖ్యంగా మన తెలంగాణలో ఇక్కడ. సో అలాంటి బ్రహ్మకుమారిస్ వ్యవస్థ ఏదైతే ఉందో అదంతా కూడా ఫేక్ అంటున్నారు కొంతమంది. ఎవరైతే బ్రహ్మకుమారిస్కి వెళ్ళి అక్కడ రాజస్థాన్ మౌంట్ అబ్కి వెళ్ళి అక్కడ స్వయంగా వాళ్ళు ఉన్నవాళ్ళు, ఒక 2-3 ఇయర్స్ అందులో గడిపిన వాళ్ళు, అంటే ఇలానే స్పిరిచువల్గా వాళ్ళు అక్కడికి వెళ్ళి దాంట్లో సాధన చేసి ఉండి అక్కడ కొన్ని టాప్ సీక్రెట్స్ తెలుసుకొని, డార్క్ సీక్రెట్స్ అనుకుందాం, అలా ఉండి బయటకు వచ్చి కూడా ఈరోజు ఇదంతా ఫేక్, ఇదంతా అబద్ధం, ఇదంతా ఒక వ్యవస్థ చలమణి అవుతోంది, ముఖ్యంగా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోంది, ప్రజల్ని వాడుకుంటున్నారు, అందులో ముఖ్యంగా ఆడవారిని అన్నట్టుగా కూడా కొంత వినిపిస్తోంది. దీని మీద చాలా వార్తలు అయితే వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి అసలు బ్రహ్మకుమారిస్ గురించి ఏం చెప్తారు ఏంటి, మనం అడ్వకేట్ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ కర్ణం రాజేష్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి దీనికి సంబంధించినటువంటి వివరాలు మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్తే అండి. చూస్తున్నాం కదా బ్రహ్మకుమారిస్ మీద, అంటే అదంతా బ్రహ్మకుమారిస్ అనే సంస్థ అంతా కూడా ఫేక్ అంటున్నారు. అందులో ఉండొచ్చిన వాళ్ళు దాదాపుగా 2-3 ఇయర్స్ గడిపి, అంటే మొత్తంగా కూడా మనం బ్రహ్మచర్యం తీసుకుందాం, అక్కడ కొన్ని క్లాసెస్ విని ఇంక కంప్లీట్గా దాంట్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఇప్పుడు బయటకు వచ్చి ఇదంతా ఫేక్, మేము కల్లారు చూసామంటూ కూడా కొన్ని ఎవరికి తెలియని నిజాలు బయట పెడుతున్నారు. మరి అసలు బ్రహ్మకుమారిస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, దీంట్లో ఉన్న నిజాలు వాస్తవాలు ఏంటి, మీరేం చెప్తారు? అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు మనం బ్రహ్మకుమారి విషయం ఒక 1-2 మినిట్స్ పక్కకు పెడితే, ఇంతకుముందు కూడా కొన్ని రిలీజియస్ ఆర్గనైజేషన్స్, స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్లో ఇలాంటి కంప్లైంట్స్ చాలా వచ్చాయి. లైక్ మనము లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్, 2-3 ఇయర్స్ బ్యాక్ డేరా బాబా అనే సంస్థ నార్త్ ఇండియాలో ఒకటి ఇష్యూస్ అయినాయి. అటెంప్ట్ టు మర్డర్, ఆయన మీద దాదాపు ఇప్పుడు 10-20 ఇయర్స్ పనిష్మెంట్ ఉంది లీగల్గా, హీస్ అండర్ జైల్. సో డేరా బాబా అనేది కూడా ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్, మనకు స్పిరిచువాలిటీ ప్రమోట్ చేసే సంస్థ. కైలాస్ నిత్యానంద స్వామి, నిత్యానంద స్వామి దగ్గర కూడా స్టార్టింగ్ ఓం బ్రహ్మాస్మి అన్నారు. కానీ దాని తర్వాత సమ్ విక్టిమ్స్ కేమ్ అవుట్ ఫ్రమ్ దట్ ఆర్గనైజేషన్. దే ఆర్ గివింగ్ ఎక్స్ప్లెనేషన్ టు ద కామన్ మ్యాన్ వాట్ అబౌట్ ద కైలాస్ అండ్ దిస్ నిత్యానంద ఆశ్రమం ఎక్సెట్రా ఎక్సెట్రా. నిత్యానంద ఇష్యూ దాదాపు టోటల్ వరల్డ్ని టచ్ చేసింది. అండ్ హీ ఎస్టాబ్లిష్ సపరేట్ కంట్రీ ఆల్సో, ఓకే, కైలాస్ అని. సో ఈ విషయంలో ఇలాంటి ఆర్గనైజేషన్స్లో మనం ప్రజలకి ఏ విధంగా పాజిటివ్ జరుగుతుందో అంతే కూడా నెగిటివ్లో థింక్ చేయాల్సిన అవకాశం కూడా ఉంది. యాక్చువల్గా మీకు తెలిసి బ్రహ్మకుమారిస్లో వన్ ఆఫ్ ద విక్టిమ్, అంటే ఆల్రెడీ పాస్ట్ బ్రహ్మకుమారి పేరు అనౌన్స్ చేయడం కరెక్ట్ కాదు, ఆమె బయటకు వచ్చేసి బ్రహ్మకుమారిస్ మీద కొన్ని అలిగేషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. సో దానివల్ల నిజంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మకుమారిస్ ఏంటి, నాకు తెలిసి 1930s ఎస్టాబ్లిష్ చేసి హైదరాబాద్ సింధ్ ప్రాంతంలో, యునైటెడ్ ఇండియాలో కదా, హైదరాబాద్ సింధ్ ప్రాంతంలో బ్రహ్మకుమారిస్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్గా ఏ విధంగా ప్రమోట్ చేయాలో ఒక దీక్ష అది. సో దానిని ఏ విధంగా మనం ప్రమోట్ చేస్తున్నాము అనేది కూడా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఒక ఆర్గనైజేషన్ని రన్ చేయాలంటే సామవేద దండోపాధ్యాయులు 100% ఉంటుంది. సో ఈ బ్రహ్మకుమారిస్ని ఇన్ని వేల లక్షల మంది బ్రహ్మకుమారిస్ని ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే. కైలాస్ నిత్యానంద స్వామి ఏ విధంగా డబ్బులు పోసి ఆ ఐలాండ్ ఒక దేశాన్ని ఎస్టాబ్లిష్ చేసిండో, అది ఇండియన్ పైసలు అండి, మన ఇండియన్ అమౌంట్ కదా. డబ్బులు అంటే ఎక్కడివి? ఒక కంట్రీని కొనుక్కునేంత డబ్బులు మన ఇండియా స్పిరిచువల్ ఆర్గనైజేషన్, స్పిరిచువాలిటీ పర్సన్స్ డొనేట్ చేస్తున్నారు అంటే బ్రహ్మకుమారిస్ కూడా ఎన్ని డబ్బులు ఉన్నాయి? సో దానివల్ల ఉన్న ఎకనామిక్ యాక్టివిటీ ఏంటి, దానిలో జెన్యూన్ బ్రహ్మకుమారిస్ ఏంటి, ఇన్జెన్యూన్ ఏంటి? అసలు జెన్యూన్ బ్రహ్మకుమారిస్ ఉంటారండి. ఇప్పుడు ఏమంటే మీరు ఒక ఆచరణ ఒక ప్రిన్సిపల్ చెప్పినప్పుడు నిజంగా భక్తిగా ఆచరించే వాళ్ళు ఉంటారు. నేను అదే అంటున్నా, నిజంగా భక్తిగా వచ్చే వాళ్ళు ఉంటారు.
కొందరు ఒక మీరు ఒక గుడి కట్టారండి, నిజంగా దేవుని మీద భక్తి మీద 10 మంది వస్తారు, ఇంకో 10 మంది దేవుడు వరాల కోసం వస్తారు. సపోజ్ చాలా రకాలుగా నేను అదే అంటున్నా. నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, ఇప్పుడు ఎవరైతే విక్టిమ్స్ బయటకు వచ్చి చెప్తున్నారో ఇదంతా ఫేక్ అని, ఎవరో అంటే అక్కడ నడిపిస్తున్న వాళ్ళ మీద మొత్తం సంస్థని నడిపిస్తున్న ఒక హెడ్ యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళ మీదే చెప్పడం జరిగింది. మొత్తం ఈ సంస్థని నడిపిస్తున్న వ్యక్తే మొత్తం ఫేకు, తన కింద పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఫేకు, అసలు ఇదంతా ఒక చీకటి కోణం, ఒక సంస్థ, చీకటి సంస్థ అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. మరి అందుకే అడిగాను నేను క్వశ్చన్. మీరు లక్కీ భాస్కర్ సినిమా చూసారా? లక్కీ భాస్కర్ ఇప్పుడు అదొక బ్యాంకులో ద టాప్ మోస్ట్ హ్యాజ్ సమ్ క్రిమినల్ ఐడియాలజీ. బట్ వాళ్ళ మిస్టేక్ ఉన్నంత మాత్రాన కింద పనిచేసే ప్రతి ఒక్క ఎంప్లాయీ మిస్టేక్ అని చెప్పలేం. భాస్కర్ మైట్ బి మిస్టేక్, బట్ ప్రతి ఒక్క ఎంప్లాయీ మిస్టేక్ అని కాదు. బ్రహ్మకుమారి సంస్థ నడిపించే హెడ్లో సమ్ కైండ్ ఆఫ్ క్రిమినల్ నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ బ్రహ్మకుమారి ఇప్పుడు హిందూయిజం నమ్మి, బ్రహ్మకుమారిని నమ్మి, ఆ యొక్క దినచర్యని నమ్మి పోయే వాళ్ళందరూ క్రిమినల్స్ అనేది కూడా తప్పు. ఎప్పుడే కానీ డైరెక్ట్గా కన్క్లూజన్స్కి రావద్దు. జర్నలిస్ట్గా ఇస్తే మళ్ళీ మనకు ప్రాబ్లం అవుతుంది యాక్చువల్గా. సో మళ్ళీ డిఫర్మేషన్ వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ యాక్చువల్గా. సో కొందరు ఫేక్ ఉండొచ్చు, కొందరు ఆ చర్యను, ఇప్పుడు సపోజ్ నిజంగా హిందూయిజాన్ని బేస్ చేసుకొని గుళ్ళకి వెళ్ళే వాళ్ళు వేరు, హిందూయిజాన్ని బేస్ చేసుకొని బిజినెస్ చేసుకునే వాళ్ళు వేరు. సో కాయిన్కి బోత్ సైడ్స్ ఉంటాయి. బ్రహ్మకుమారిస్లో కూడా వాళ్ళని ఐడెంటిఫై చేసి ఎవరైతే ట్రస్ట్ యొక్క అమౌంట్ ఉంది కానీ ట్రస్ట్లో ఇల్లీగల్ యాక్టివిటీస్, సెక్షువల్ స్కాండల్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఉన్నాయో, అది ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో స్టేట్కి వచ్చి చిన్న కంప్లైంట్ ఇస్తే డెఫినెట్లీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. 15 రోజులు ఇన్వెస్టిగేషన్ చేసి దాంట్లో సెక్షువల్ స్కాండల్ జరిగిందా, ఎకనామిక్ స్కాండల్ జరిగిందా, ఇంకేమైనా అఫెన్స్ జరిగిందా, ఇంకేమైనా చీటింగ్ యాక్టివిటీ జరుగుతుందా, దేశద్రోహం ఏమైనా జరుగుతుందా, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి యాజ్ పర్ లా దే విల్ టేక్ అన్ యాక్షన్. సో ఇదంతా కూడా మీరు చెప్పినట్టుగా కొంతవరకు నిజం ఉంటే కొంతవరకు అబద్ధం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ కంప్లీట్గా రాంగ్ అని మనం చెప్పలేము. ఎందుకంటే బ్రహ్మకుమారి అనే సంస్థ ఇంకొక 6 years అయితే 100 years అవుతుంది. సో ఆ 100 years ఆర్గనైజేషన్ కంప్లీట్ గా మనం పక్కకు పెట్టాల్సిన అవసరం కూడా నిజం. ఎందుకంటే అంత మంది కూడా అక్కడ ఉండడం అంత పాసిబిలిటీ కాదు. ఎందుకంటే మొత్తం దాంట్లో కొంత సిస్టమ్, కొంత యాంగిల్, కొంచెం ఒక పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ మైట్ బి రాంగ్. దాన్ని మనం బేస్ చేసుకొని దాన్ని కరెక్షన్ చేస్తే మళ్ళీ ఆ సంస్థ ముందుకెళ్తుంది. ఎలాంటి అంటే దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు అంటే, ఇప్పుడు డెఫినెట్ గా ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆమె యొక్క, ఇప్పుడు సపోజ్ ఆమెకు అన్యాయం జరగకుండా వేరే వాళ్ళకి అన్యాయం జరిగినా సరే, ఇప్పుడు ఆమె ఏదో డ్రగ్స్ వాడుతున్నారు, ప్లస్ అది మెడిసిన్స్ వాడుతున్నారు, సెక్షువల్ హరాస్మెంట్, సెక్షువల్ బిజినెస్ జరుగుతుంది, ఇవన్నీ ఏమైనా ఎవిడెన్స్ పెట్టి కోర్టు ముందు పెడితే కోర్టులకు కూడా పర్మిషన్ ఉంటుందండి, అవకాశం ఉంటుంది, సూమోటో కూడా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఏదర్ హైకోర్ట్ ఆర్ డిస్ట్రిక్ట్ ఆర్ సుప్రీం కోర్ట్స్ సూమోటో కూడా తీసుకోవచ్చు. ఈమె కంప్లైంట్ లేకున్నా, ఆమె కంప్లైంట్ ఎవిడెన్స్ ఏదో పేపర్ పబ్లికేషన్ అయితే చాలు, సూమోటో కూడా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. సో విక్టిమ్ కి కూడా కొంతవరకు, విక్టిమ్ ఒకవేళ భయపడితే ఈ విషయాన్ని ముందుకు రావడానికి, మీడియా వాళ్ళకి మీలాంటి జర్నలిస్టులకు ఎవిడెన్స్ ఇస్తే కోర్ట్ సూమోటోగా తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. సో కొంతవరకు న్యాయం జరిగే అవకాశం ఉంది ఇట్లాంటి దానికి ఫేస్ చేసిన విక్టిమ్స్ కి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.